హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వేడివేడిగా బ్రోకలీ కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని బ్రోకలీని 2 టైమ్స్ వాష్ చేసి అందులో ఉప్పు, పసుపు, హాట్ వాటర్ వేసి పక్కన పెట్టాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత దానిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చాలి, మిక్సీకి పట్టుకోవాలి. అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనం ముందుగా ఆనియన్ టమాటా పేస్టును వేసి ఇలా 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా, తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత ఎండు కొబ్బరి పొడిని కూడా 1 స్పూన్ వేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ముందుగా హాట్ వాటర్లో నానబెట్టిన బ్రోకలీని స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి లేదా చిల్లులు గిన్నెతో వడపోసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. బ్రోకలీలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు గ్రేవీగా కావాలంటే తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇది ఉడికిందో లేదో ఇలా నైఫ్ సహాయంతో కట్ చేసి చూస్తే తెలుస్తుంది. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీల కోసం మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.